తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ రబీ సీజన్లలో మిచాంగ్ తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమైంది. విపత్తుల వల్ల నష్టపోయిన 11,59,000 మంది రైతులకు 1,294 కోట్ల 58 లక్షల రూపాయలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు 1,294 కోట్ల 34 లక్షలు అందించి వారం తిరగక ముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాల వేళ పంట కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తూ 5 ఏళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పైసా కూడా బకాయి పెట్టకూడదన్న సంకల్పంతో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్లో ముగిసేలోగా అందజేస్తోంది. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్లో 84,94 ఎకరాలకు 63,46 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 6 ప్రామాణికాల ఆధారంగా 7 జిల్లాల్లో 103 మండలాలు కరువు బారిన పడినట్లు గుర్తించి సీజన్ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితుల్లో 14,23,995 ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తరువాత 6,96,000 మంది రైతులకు 847 కోట్ల 22 లక్షల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. మిచాంగ్ తుఫాను వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4,61,000 మంది రైతులకు 442 కోట్ల 36 లక్షల పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్లో 5,000 ఎకరాల్లో పంట నష్టపోయిన 1,892 మంది రైతులకు 5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు 12,000 ఇవ్వగా దాన్ని 18,000కు పెంచింది ఏపీ ప్రభుత్వం. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్కు 6,800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని 8,500కు పెంచారు. నీటిపారుదల భూములైతే గతంలో 13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని 17,000కు పెంచారు. వరి, వేరుశెనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్కు 15,000 చొప్పున ఇస్తుండగా దాన్ని 17,000కు పెంచారు. ఉద్యాన పంటలకు 7,500 నుంచి 17,000కు పెంచారు. మామిడి, నిమ్మజాతి తోటలకు 20 నుంచి 22,500 చొప్పున, మల్బరీకి 4,800 నుంచి 6,000కు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ ఏపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది.